సంబంధించి మాకు రక్షణ ఎవరు? మీరు చిరిపోయారు, మీరు ఆక్రమణలు ఉన్నారు, మమ్మల్ని కాపాడేది ఎవరు? కాబట్టి మేమైనా ఒకటిగా ఒక కట్టగా కట్టుకుని ఉంటేనే మనం బతుకుతాం. మమ్మల్ని రక్షించే రాజకీయ శక్తి బలహీనపడిపోయిన తర్వాత, చేతులు వచ్చిన తర్వాత మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే మాకున్నటువంటి గుంపంతో ఒకటిగా ఉంటేనే మేము కాపాడుకోం. కాబట్టి మేము ఈ విధంగా మారినాం. ఈ విధంగా మారడానికి పాపం మీద తప్ప మారినారంటే దండం పెట్టి అంగీకరించారు, దాన్ని దర్శించారు. వాస్తవం అదే. ఎందుకంటే ఎప్పుడైతే కమ్యూనిస్టులు చీలిపోయారో 60 ఏళ్ళు 8 రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు ఉంటే ఎదుర్కొంటేనే శక్తి లేక 8 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పుట్టి కాంగ్రెస్ పార్టీ గురించి 60 ఏళ్ళు వస్తాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 40 ఏళ్ళు 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గురించి ఆయా రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీ చేసింది. అదే కమ్యూనిస్ట్ చీలిపోకుండా ఉంటుంటే ఆ అసంతృప్తి కమ్యూనిస్ట్ వైపు నుంచి పాజిటివ్గా మారుంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి భారతదేశంలో 60 ఏళ్ళు కమ్యూనిస్ట్ వచ్చింది, 60 చీలిపోకుండా నా దృఢమైన విశ్వాసం అదే. లేదంటే ఆ 8 రాష్ట్రాలు ఎవరెవరో వేసిపోయారు. అప్పుడు పుట్టులోనే చాలా కొత్త అందులో కమ్యూనిస్టులో వచ్చినటువంటి చీలిగా సకాలంలో మాస్ పర్సన్ క్యాచ్ చేయడంలో జరిగిన వైఫల్యం, వర్గ పోరాటం కుల పోరాటం ఏంటంటే వర్గ పోరాటం ప్రసాదించిన తర్వాత అనేక సంవత్సరాలు క్యాచ్ చేశాను. ఆమె ఆర్థిక వైపు ప్రయాణం సాగించకుండా దళితులకు అనుకూలమైన శ్రేణి తీసుకుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తప్ప ఆమె మేమేమన్నాం, వాళ్ళ తల ఒక ఎకరం భూమి ఇచ్చేసి వాళ్ళు బతికిపోతారు, ఇంకా ట్యాక్స్ ఎక్కడదు. కానీ ఆ యాక్ట్ అట్రాక్ట్ అయింది. ఈ భూమి కన్నా ముందు అట్రాక్ట్ అయింది ఆ యాక్ట్. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడం వల్ల ఎస్సీ ఓటింగ్ బ్యాంక్ మొత్తం ఇదే అయింది. ఆ అభ్యర్థిగా పోతున్న కాంగ్రెస్ పార్టీ లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ అయిపోయాడు. ఆ బిడ్డను పిచ్చే ఇంకా ఆ వర్గంలో ఒక ఓటింగ్ బ్యాంక్ ఇంకా కొనసాగుతుంది. అందుకే ఇక్కడ కొన్ని సున్నితమైనటువంటి సమస్య. లెనిన్ మహాశయ అంటాడు, తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించగలం, కానీ తుపాకీ కొట్టడం ద్వారా మానవ హృదయాన్ని మార్చడం సాధిస్తాం. మానవ హృదయం సాధించాలంటే మానవ హృదయాన్ని మార్చడం తుపాకీ కొట్టడం కాదు. ఆ మానవ హృదయాన్ని చూడబడేటువంటి మానవ హృదయం నీకుండా ఆ వైపు మార్పు అంటే సాయుధ పోరాట నాయకత్వం వచ్చిన లెనిన్ కూడా రాజ్యాంగంగా సాధించలేక కానీ మానవ చేతి చేయాలంటే తుపాకీ పట్టుకోవాల్సి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు కమ్యూనిస్ట్ ఉద్యమాలు అనేక చర్యలు రావడంతో పాటు తర్వాత ఆర్థిక మార్పు చాలా వచ్చింది. ఏదో తెచ్చింది ఈ ప్రపంచంలో వచ్చిన మార్పుల గురించి మన భారతదేశంలో కూడా నూతన జీవించి తెలియమన్నాం. నడిమత్తం చర్య తెలుగులో తింటానికి ఈ నడిమత్త చర్య నీరు ఇచ్చేసింది. ఆ నీరు ఇచ్చిన క్యాచ్ చేయడం కూడా మనకి ఇప్పుడు ఇన్ని వైఫల్యాలు ఉన్నాయి. అయితే ఎన్ని అవతారాలు ఎత్తినా ఎప్పటికైనా సరే ఈ భారతదేశంలో ఆర్థిక విధానాలు కొనసాగించాలి. పెట్టుబడి వ్యవస్థ అంటే అన్ఈవెన్ డెవలప్మెంటే కదా, యూనివర్సల్ డెవలప్మెంట్ కూడా. ఈ అన్ఈవెన్ డెవలప్మెంట్ పెరిగేంత కాలం సరే పెరిగి ఎప్పటికైనా సరే ఒక చైతన్య పొందిన ఉద్యమాలు రాకపో ఆ చైతన్య పొందిన ఉద్యమాల ద్వారానే సంస్థ పెట్టాలని ఇక్కడ నమ్ముతున్నాం. అటువంటి ఉద్యమం కోసం పడినటువంటి కృషి కానీ హోదా అవుతుంది అనుకోవడం లేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఏనాటైనా సరే ఎర్ర జెండానే దిక్కు తప్ప భారతదేశానికి ఇంకోటి కాదని మనకి ప్రకటిస్తాం. ఇది నేను దేశం గురించి చెప్పేది కాదు, ప్రపంచవ్యాప్తంగా చూడండి. ఒకసారి 10-15 ముందు కమ్యూనిస్టులు చేశారు. 17 తర్వాత ప్రపంచంలో ఒక సోవియట్ యూనియన్ ఎర్రజెండా పుట్టి ఆ తర్వాత 20 దేశాలకు పెరిగి 90 దేశాల విముక్తి కోసం పోతొచ్చింది. అదే కదా, అంతకుముందు లేదు కదా. అంటే ఆదిమ కమ్యూనిజం నుంచి యుగ మార్పులు మీరు తీసుకుంటే చరిత్ర నాకు మీకు చెప్పాలా, ఎన్ని లక్షల సంవత్సరం అవుతుంది ఆదిమ కమ్యూనిజం నుంచి మానసికానికి, మానసిక నుంచి ఫెడరల్ యుగానికి, ఫెడరల్ యుగం నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థకి కొన్ని లక్షల సంవత్సరాలు అవుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి మార్పు చాలా త్వరితంగా మన కళ చూస్తున్నాం. ఇది ఇంకా రాబోయే ఇంకా షార్ట్ కట్ చూడవచ్చు. అయితే మనకి ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే పొద్దున్న రాజకీయ పార్టీ చేరాలా, మధ్యాహ్నం మహారాజా వల్ల
సాయంత్రానికి మారిపోవాలి. అంత ఫాస్ట్గా వచ్చేసింది. అంత ఫాస్ట్గా చెప్పిన వాళ్ళకి ఇంత సుదీర్ఘ కాలం పోయామని ఎప్పుడు వస్తుందని చెప్పేసి భయపడే రోజు వచ్చేసింది. కానీ రాజకీయ ప్రక్రియ ఎప్పుడు సుదీర్ఘ పోరాటాల ద్వారా వచ్చేటువంటి సాధించేటువంటి ఇటువంటి పద్ధతులు వస్తాయి. షార్ట్కట్ మెథడ్స్ ద్వారా వచ్చేటువంటి అది సుదీర్ఘ పద్ధతి కూడా సాధ్యం కాదు. సో ఉంటుంది మంచి స్ట్రాంగ్ కాఫీ తాగితే ఇన్స్టెంట్ రియాక్షన్ వస్తుంది కదా. కాఫీ తాగంటే మంచి ఉత్సాహం పనిచేస్తాయి ఒక 10 నిమిషాలు. అందువల్ల ఇన్స్టెంట్ రియాక్షన్స్ మనం మన దగ్గర లేవు. దీర్ఘకాలికంగా సమాజానికి ఉపయోగపడేటువంటి మార్పు కోసం అవసరమైనటువంటి ఉద్యమాలు మన దగ్గర ఉన్నాయి. ఇవి చేస్తాం తప్పకుండా వస్తాయి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఈరోజు స్టేట్మెంట్ చూడండి, వామపక్ష ఉగ్రవాదాల కన్నా టెర్రరిజం కన్నా వామపక్ష ఉన్న ప్రమాదం ఉంటాడు. మీరు చూశారు లేదు, వామపక్ష ఉగ్రవాదాలనే చాలా ప్రమాదం అంట మామూలు టెర్రరిజం కన్నా. అంటే మన్మోహన్ సింగ్ మంచోడి కొద్ది మానసిక చూస్తుంటే మన్మోహన్ సింగ్ చూస్తుంటే అర్థమైంది ఎంత మంచోడు అనుకుంటామో మంచోడు కొద్ది మానసిక చూస్తుందని మధ్యలో అసాంతం. ఇప్పుడు మన్మోహన్ సింగ్ అర్థమైంది ఎంత యాంటీ కమ్యూనిస్టో. ఇది వరల్డ్ బ్యాంక్ పొందుపడే కదా. ఈరోజు కూడా నాకు 5,00,000 రూపాయలు ఆయనకి పెన్షన్ వస్తూ ఉంటే పాపం ఆయన ద్రోహం చేస్తారు. ఏమని టుడే అది బయటకు వచ్చింది. ఆయన ఏం చేశాడంటే మొత్తం ఒకసారి తీసుకొని బ్యాంక్ తీసుకొని ఇంటర్ తీసుకుంటున్నాడు. ఏమని టుడే 5,00,000 రూపాయలు ప్రపంచ బ్యాంక్ లబ్ధి పొందేది మన్మోహన్ సింగ్. కానీ ఆయన మంచి చూడాలని మనం చాలా మంది అనుకుంటారు, మోసపోతున్నాం, ఏం చేయలేము. కానీ అసలు నేను చెప్పింది ఏంటంటే లక్ష్యశుద్ధి లేకుండా ఉన్నటువంటి ఉద్యమానికి లక్ష్యశుద్ధితో కలిపిన ఉద్యమానికి తేడా లేదా? వామపక్ష తీవ్రవాదం అంటే అర్థం ఏంటి? వామపక్షానికి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంది, ఒక రాజకీయ నేపథ్యం ఉంది, సైద్ధాంతికమైనటువంటి నేపథ్యం ఉంది, ఆర్థిక అంశాల స్పష్టత ఉంది. అది ఇష్టం లేకపోవచ్చు, ప్రపంచ బ్యాంక్ ఇష్టం లేకపోవచ్చు, సామ్రాజ్యాలకు ఇష్టం లేకపోవచ్చు, పెట్టుబడి వ్యవస్థకు ఇష్టం లేకపోవచ్చు. కానీ ఒక ఫిలాసఫీ, అది ఒక సైన్స్, అది సక్సెస్ అయింది. మిలీనియం మహనీయులు ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టుల కోసం మాట్లాడితే 2000 సంవత్సరంలో సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత కార్ల్ మార్క్స్ మహాశయుడు ఒకటే మిలీనియం మహనీయుడికి ప్రశ్నలు పెట్టించారు. కార్ల్ మార్క్స్ ముందు కూడా అనేక సిద్ధాంతవేత్తలు వచ్చారు, ఆర్థికవేత్తలు వచ్చారు, ఆయన తర్వాత కూడా వచ్చారు. కానీ ఆయన ప్రత్యేకత ఏంటి? సమాజంలో ఉన్న రోగాల్ని అందరూ తగ్గారు. మనసులో ఉన్న రోగాన్ని డయాగ్నోజ్ చేస్తారు డాక్టర్, మంచిగా డయాగ్నోజ్ చేస్తారు. కానీ డయాగ్నోజ్ చేసి విషయాలు చెడిపోతారు. అట్లా సమాజంలో ఉన్న అనేక లోపాల గురించి చదివి వినిపించి రాసి వెళ్ళిపోయారు. కానీ దాని పరిష్కారం చెప్పరా? పరిష్కారం చెప్పింది తమాస్ మహాదేవ్ ఒకటే. ఈ వ్యవస్థను మార్పు రావాలంటే కార్మిక వర్గ పోరాటం ద్వారా ఈ వ్యవస్థను ధ్వంసం చేసి నూతన సోషలిస్ట్ వ్యవస్థను స్థాపన చేయడం ద్వారానే పరిష్కారం చెప్పేసరి ఒక పరిష్కార మార్గం చెప్పింది కార్ల్ మార్క్స్ తప్ప ఇంకో చెప్పలేదు. ఆ తర్వాత నేను చర్చించింది గ్రంథస్థా చదవచ్చు, లైబ్రరీ చూసుకుంటే మీకు తెలుసుకోవాలి. ఎన్ని సిద్ధాంత విధాలు ఇచ్చినా చివరికి కార్ల్ మార్క్స్ మహాశయుని ఓడేసి లేకుండా ఆయన కూడా ఇంకా పద్ధతి అని చెప్పారు. అంటే ఆయన జర్నీ ఆయన 4 వయసు పెద్ద. అంటే అది ఒక రిమార్క్. వయసులో పెద్ద ఆడాలని చేసుకున్న మాత్రం రిమార్క్ అవుతా. ఏమి చెప్పాలి తినిపించేవాడు. ఇట్లాంటి పరిమాణమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టి ఆయన ఇల్లు పెట్టడం ఎత్తించారు తప్ప ఆయన నమ్మిన సిద్ధాంతాల గురించి నువ్వు చెప్పాలి. మా సెప్టెంబర్ 11 అటాక్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం, అమెరికాలో సంక్షోభం, అనేక మంది గుర్తుపడతారు ఆర్థిక శాస్త్రవేత్తలు. లైబ్రరీలోకి వెళ్ళి కార్ల్ మార్క్స్ టాస్క్ క్యాపిటల్ తీసారు బయట, థియరీ ఆఫ్ ఎక్స్ప్లైటేషన్ తీసిన బయట పెట్టారు తీసుకొచ్చారు. ఆనాడు సంక్షోభం వస్తే పరిష్కారం ఏం చెప్పాడు? ఇప్పుడు అమెరికాలో అంటే 1908 తర్వాత అతిపెద్ద సంక్షోభం వచ్చింది అమెరికాలో మొన్న 2008లో. ఎప్పుడు అంత సంక్షోభం రాదు. ఆ సంక్షోభం వచ్చినప్పుడు అందరూ పోయి కార్ల్ మార్క్స్ ఆనాడు ఏం చెప్పాడు, ఆర్థిక విధానాల్లో పరిష్కారం ఏం చెప్పాడు, మొత్తం ఆ బుక్స్ని తిరగేసి మనం రీప్రింట్ చేయించి కొన్ని వేల పుస్తకాలు రీప్రింట్ చేసి మార్కెట్ వెళ్ళారు రెఫరెన్స్ కోసం. కాబట్టి ఈవెన్ టుడే ఆ సిద్ధాంతం అవుట్డేట్ అని ఎవరు చెప్పలేదు. అలాంటి సిద్ధాంతం ఆధారపడి పనిచేస్తుంది.
దానిలో డివిజన్స్ ఉండొచ్చు. ఈ లెఫ్ట్ డివిజన్స్ ఉన్నాయి ఉన్నమాట ఉన్నాయి ఉండబట్టే కదా చిరిపోయాడు లేదంతా ఒకటి ఉండేవాడు కదా. డివిజన్స్ ఉన్న ఆర్థిక అంశాలు సైద్ధాంతిక బేసిస్ మారు దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ఇంప్లిమెంటేషన్ గురించి వివరాలు వచ్చాయి. చీలిపోవడం జరిగింది, పక్కన పెట్టుకోవడం జరిగింది, ఇంకా తడాలు పడతావు. కానీ పునాది ఏంటి? పునాది మార్క్సిజం లెనినిజం సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రిన్సిపల్స్ పైన విభేదాలు లేవు. దాన్ని చేరడానికి అట్లా విభేదాలు ఉన్నాయి. అంటే వామపక్ష ఉద్యమం అనగానే నువ్వు 10th సార్ పేరు పెడతావా, ఇంకోటి పేరు పెడతావా, ఏ పేరు పెడతావు. దానికి పునాది ఎప్పటికీ అవుట్డేటెడ్ కానీ ఈరోజు కూడా శాస్త్రవేత్తలకి తలమానికున్నటువంటి కార్ల్ మార్క్స్ మహాశయుడు సిద్ధాంతాన్ని బేస్ చేసుకుంది వామపక్ష ఉద్యమం. ఆ వామపక్ష టెర్రరిజం వచ్చిన ప్రమాదం వల్ల లక్ష్యసిద్ధి లేని కేవలం అరాచకాన్ని సృష్టించి అరాచకం ద్వారానే మానవ హింస చేసేటువంటి టెర్రరిజానికి ఒక రాజకీయ లక్ష్యం ఉన్నటువంటి ఉద్యమానికి పోటీ పెట్టి ఈ రాజకీయ లక్ష్యం ఉద్యమానికి ఉన్న నిజమైన అరాచక ఉద్యమానికి గొప్పదని ప్రెసిడెంట్ మన్మోహన్ సింగ్ గారు పొగిడితే సాకా ఐలమ్మ గారిని బతుకుంటే ఆ మన్మోహన్ సింగ్ ఇచ్చినప్పటికీ ఊరేసింది వితౌట్ ఎనీ ఎంక్వైరీ లేకుండా తీసుకుని ఊరేసి చూపేది. ఎంత ఎదుర్కొన్నారని మాట్లాడడానికి. ఆయన ప్రధానమంత్రిగా చేరిన తర్వాత ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం వచ్చింది. ఆయన మాత్రం హాయిగా ఉన్నాడు, అందులో చేరిపోతున్నారు. ఇప్పుడు అమర్సేన్ ఎదిరిపోయాడు. అమర్సేన్ ఎదిరిపోవడం కారణం ఏంటి? ఆయన ప్రైవేట్స్ కావాలనుకున్నాడా? ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా వాడు కాంగ్రెస్ పార్టీ కూడా కాదు, వాడు ప్రైవేట్స్ కావాలని కోరుకోలేదు. ఈ మన్మోహన్ సింగ్ తనపడి డబ్బులు మంచి వాడు ఎదిరిపోయాడు. ఈయన మాత్రం ప్రధానమంత్రి హాయిగా ఉన్నది కూర్చున్నాడు. ఈయన కాపాడడానికి, ఈయన క్యాబినెట్ కాపాడడానికే మన్మోహన్ డబ్బులు వచ్చాడు. ఈ డబ్బులు ఆయన చూసాడు అవుతున్నాడు. మన్మోహన్ అతనే అరెస్ట్ చేయాల్సింది. అతను ఎవరి కోసం ఎవరి డబ్బులు పంచాడు, ఎవరిని కాపాడడానికి ఎవరి డబ్బులు పంచాడని అడుగుతున్నాడు. ఎవరు చెప్పడం 2008లో సిపిఎం సూత్రాలు రాసింది. జీ స్పెక్ట్రమ్ కుంభకోణం సంబంధించి 1,74,000 కోట్ల రూపాయలు కుంభకోణం చూసాను చెప్తే అని లెటర్ రాశారు. సుధాకర్ గారు, గురుదాస్ గుప్తా గారు రాశారు. రాస్తే ఏం మాట్లాడు రాజకీయ చదవాలి. ఇప్పుడు జైల్లో ఉన్నాడే ఆ రాజకీయ ధీరాజ గారు, ధీరాజ మావాడు సిపిఐ వాడు ఇప్పుడు జైల్లో ఉన్న రాజకీయ ఆయన పట్ల పడేసాడు. 2009లో 73 లక్షల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్నాయి, డబ్బులు బయట తీసడానికి పార్లమెంట్ చర్చ పెడితే ఉదయం చర్చని లెక్కని అలవ చేసి సాయంత్రం నిరవధిక వాయిదా చెప్పారు. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి కదా. ఆనాడుగా మేల్కొంటే రాజాగారు చేయకపోరు. దాదాపు 3-4 లక్షల కోట్ల రూపాయలు 2004 నుంచి ఇప్పుడు దాకా ఈ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నాయకత్వం జరిగిన పరిపాలనలోనే ఒక 3-4 లక్షల కోట్ల రూపాయలు పంపడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు, స్విస్ బ్యాంక్లో ఉన్నటువంటి అకౌంట్ సంబంధించిన లిస్టు మీద ఉంది, అది మాకు అడిగాడు. సుప్రీంకోర్టు జడ్జి అడిగితే మన్మోహన్ సింగ్ చెప్పింది ఏంటి? అది దేశ భద్రతల రీత్యా ఆ రహస్యాన్ని మీకు ఇవ్వమని చెప్పింది. అంటే బ్లాక్ మనీ ఉండేవాళ్ళని ఎంక్వైరీ కూడా జైల్లో పెట్టాల్సిందని పెట్టి వాళ్ళని కాపాడే బాధ్యత తీసుకున్నాడు. సుప్రీంకోర్టు గవర్నమెంట్ మా మాట చేశారు. ఇప్పుడు బయటపడేది ఏంటి? ఆయన బయటపడ్డారు పాపం. రాజీవ్ గాంధీ పేరు 1,90,000 కోట్ల రూపాయలు స్విస్ బ్యాంక్లో ఉంటే ఇంకెంత ధైర్యం మన్మోహన్ సింగ్ బయట చెప్పడానికి? ఇప్పుడు సోనియా గాంధీ దాన్ని ఆపరేట్ చేస్తాం ఎయిర్పోర్ట్. ఈ కరుణానిధి రేపు సస్పెక్ట్ వస్తాడు, ఆయన 30,000 వాడు కొడుకు. ఇవన్నీ బయట వస్తాయి. అదే ఇంత అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోతున్న ప్రభుత్వానికి నాయకత్వం వహించేటువంటి మన్మోహన్ సింగ్ వామపక్ష ఉద్యమాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? లేదు. ఇప్పుడు అక్టోబర్ 2 నుంచి ఎల్కే ద్వారా
మన 1952 నుంచి ఇప్పుడు దాకా పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు, కమ్యూనిస్ట్ ప్రతినిధులు ఉన్నారు. పార్లమెంట్ రిఫర్ కమిటీ ఒకసారి చేసిన తర్వాత స్వాతంత్రోత్సవం ఇప్పుడు దాకా అనేక కుంభకోణంలో కూలిపోయిన రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఒక వామపక్ష పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఏదో కుంభకోణం కూలిపోయిన ప్రెసెన్స్ కేంద్రంతో సహా ఆయన అమరకపోవడం ఉన్నాయి. ఇప్పుడు గాజాని జైల్లో ఉన్నాడు, ఎవరు బీజేపీ కదా, యడ్యూరప్ప బీజేపీ కదా, కట్టా సుబ్రహ్మణ్యం బీజేపీ కదా, అంత జైల్లో ఉన్నాడు. ఆ పార్టీ నాయకత్వం ఇచ్చింది ఎల్కేఆర్. ఇప్పుడు ముగ్గురు జైల్లో ఉన్నారు పార్లమెంట్ ఓటు నోటు కేసులో. ఎల్కేఆర్ అంటున్నాడు, నేను ప్లాన్ చేశాను కానీ నన్ను జైల్లో పెట్టండి, మా వాళ్ళని జైల్లో పెడతాను అంటున్నాడు. అంటే ఒక జాతీయ పార్టీ నాయకుడు ఉన్నవాడు వాళ్ళ క్యాడర్ని పిలిచి నువ్వు ఎక్స్పోజ్ చేయడానికి లంచం తీసుకోని చెప్పి చెప్తాను. ఎక్స్పోజ్ కావడానికి లంచం తీసుకోమని చెప్పేటువంటి నాయకుడు ఒక నాయకుడు అతను. వాడు తీసుకున్న మాట వాస్తవం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కమర్షియల్. 19 మంది ఎంపీలు ఓట్లేశారు. అర్థంగా వాళ్ళు రావాల్సిన ఒక అర్థం చేశారు. చివరికి టీటీడీ బోర్డుని అమ్మేశారు. ఆర్కేసారి ఎక్కడ చైర్మన్ అయినాడు. దాదాపు రోజుకు 1,00,000 మంది పోతారు భక్తులు బాబు, తల్లిదండ్రులు తీసుకుంటారు. అంత భక్తి భావాలతో కూడుకునేటువంటి ప్రపంచవ్యాప్త పాపులారిటీ టీటీడీ సంస్థను కూడా అమ్మేశారు. ఓటేస్తే చైర్మన్ ఇచ్చేశారు. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ బతికింది. ఇంత కుంభకోణాలు కూలిపోయినటువంటి వాళ్ళు ఒక పక్కన ఉంటే దానిలో లాలూచిపడి డబ్బులు కమ్ముడుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ నాయకుడు ఎల్కేఆర్ ద్వారా ఆయన రేపు అక్టోబర్ నుంచి దీక్ష కొనబోతున్నాడు, అంటే యాత్ర చేయబోతున్నాడు. మొత్తానికి అవినీతి పనులు యాత్ర బాగానే ఉంటుంది. ఇప్పుడు గాజువాన్ని వదిలేసి బయటికి ఆయన కూడా యాత్ర చేస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కదా, అదే. ఇవి మనం ఒకసారి పరిశీలిస్తే భారతదేశం ఉన్న సంపద ప్రపంచంలో ఏ దేశంతో పోల్చుకున్నా మనకి రిచెస్ట్ పొజిషన్స్ ఉంది కంట్రీ మనకి. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి భారత సంస్కృతి వాళ్ళు కానీ ఒకరోజు కంపెనీ చేస్తే ఆ గవర్నమెంట్ పడిపోతుంది. అంత కీలకమైన పొజిషన్లో మనవాడు ఉన్నాడు ఇండియన్స్ వాళ్ళు. చాలా భూమి ఉంది, కానీ మనకి ఇబ్బంది పడుతుంది. అంటే రాజకీయ సమన్వయం లేకుండా పోవడం వల్ల, నిస్వార్థపూర్తి రాజకీయ వ్యవస్థ లేడం వల్ల ఈ సమస్య మనకు వస్తుంది తప్ప ఇంకోటి కాదు. దీనికి అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. అవినీతి కుంభకోణాలు వదులుకొని రాజకీయ వ్యవస్థ వదులుకొని రాజకీయాలను కూడా వదులుకొని అన్ని రాజకీయ పార్టీలు చెడిపోయినాయి. ఈజీ ఏమైందంటే అన్ని రాజకీయ పార్టీలు చెడిపోయినాయి, రాజకీయాలు చెడిపోయాయి అనుకుంటారు. అన్ని రాజకీయ పార్టీలు చెడిపోయినాయి. చెడిపోయిన రాజకీయ పార్టీలు లేవు, చెడిపోయిన రాజకీయ పార్టీలు చెప్పాలి కదా, ఉన్నాయి కదా. భారతదేశంలో పార్లమెంట్లో 50 నుంచి ఇప్పుడు దాకా ఉన్న ప్రాతినిధ్యం వహించే 10 కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, మిగతా గుజరాత్ పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ ఇప్పుడు ఎన్వాల్మెంట్ చెప్తాను స్పష్టంగా చెప్పేస్తా ఉంది కదా. కాబట్టి ఇది దురుద్దేశపూర్వకంగా రాజకీయ వ్యవస్థ మొత్తం చెడిపోయిందని చెప్పడం ద్వారా ఒక రాజకీయాలపైన ఆసక్తిని లేకుండా చేసి స్వార్థపరులు దాని వల్ల ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఏమంటారు, వ్యవస్థ చెడిపోయిందంటే ఎందుకే తలగానికి చదువుకోపోయినారు అంటే ఎక్కడైతే ఫైట్ చేస్తారో వాటిని నిర్ణయం చేయడానికి ఉపయోగపడేటువంటి మాత్రమే. దీని నుంచి అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఆ ఇబ్బందులు సందర్భాలు గుర్తొచ్చారంటే అసలు లెఫ్ట్ పార్టీస్ మూమెంటే బలంగా ఉంటే, తెలంగాణ సాయుధ స్ఫూర్తి దేశంలో విస్తరించి ఉంటే ఈ దేశానికి గడిపెట్టేది కాదు అనిపించిన వస్తుంది. అదే తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాన్ని జరిపించుకోవడం ద్వారా